ఆటోలు దొంగిలించి అమ్ముకుంటున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన వివరాలు వెల్లడించారు. ఆటోలు దొంగిలించి ఇంజిన్ నెంబర్, చెసిస్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్లు తీసేసి నకిలీ నెంబర్ ప్లేట్లు బిగించి అమ్మడానికి ప్రయత్నిస్తున్న 7 సభ్యుల దొంగల ముఠాలో షారుఖ్ పఠాన్, అల్తాఫ్ ఖాన్, షేక్ ఖయూమ్, అఫ్సర్ బేగ్, అసద్ ఖాన్ అరెస్టు చేశామని A1, యూసఫ్, A2, సయ్యద్ ఇద్దరు పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. నిందితుల నుంచి దాదాపుగా 27 లక్షలు విలువ చేసే 27 ఆటోలు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకోవడానికి డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వాహనాలు కొనే ముందు ప్రజలు సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. టీమ్ ప్లస్ మన డిఎస్పీ టీమ్ సిఐ ఆధ్వర్యంలో కొన్ని ఆటోస్ పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకి దాదాపు 27 ఆటోస్ మనం సీజ్ చేశాము. ఈ ఆటోస్ ఏంటి అంటే, ఇక్కడ లోకల్లో ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనకి వచ్చింది. ఆ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఒక ఆటో పట్టుకోవడం జరిగింది. ఆ ఆటో పట్టుకొని తర్వాత మొత్తం డీటెయిల్స్ చూస్తే అతను అక్కడి నుండి పారిపోయారు. మనం చేసి అతను పట్టుకుంటే అతను మొత్తం స్టోరీ చెప్పారు. వీళ్ళ అంటే ఒక గ్యాంగ్ ఫామ్ చేసి 7-8 మెంబర్స్ గ్యాంగ్ ఫామ్ చేసి హైదరాబాద్, ఆదిలాబాద్ ఇంకా వేరే ప్లేసెస్లో ఆటో దొంగతనం చేస్తున్నారు. వీళ్ళ ఏమో ఏంటి అంటే ఆటో దొంగతనం చేసి ఆ నెంబర్ ప్లేట్ మార్చుకొని కొన్ని కేసెస్లో ఆటోలో ఇంజన్ నెంబర్ చేసిస్ నెంబర్ కూడా కొంచెం టెంపర్ చేసి వేరే పర్సన్కి ఆటో అమ్మడం చేస్తున్నారు. సో జిల్లాలో ఇప్పటివరకు మనం 27 ఆటోస్ రికవర్ చేశాము. దానిలో 16 ఆటోస్ది డీటెయిల్స్ పూర్తిగా వచ్చినాయి. మిగిలిన 9 ఆటోస్ది మనం ఇంజన్ చేసేసినప్పుడు కొంచెం టెంపర్ అయిన వల్ల ఆర్టీఓకి మళ్ళీ రాసి అది వెరిఫై చేస్తాము. ఎవరెవరిది వాళ్ళకి మళ్ళీ చెప్పి కోర్టు నుండి రికవర్ చేయమని చెప్తాము. ఈ వీళ్ళ 7 మెంబర్స్లో ఒక పర్సన్ మహారాష్ట్ర పర్సన్ ఉన్నారు, నాందేడ్ డిస్ట్రిక్ట్. మిగిలిన మన జిల్లా వాళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళు దొంగతనం వేరే ప్లేసెస్లో, హైదరాబాద్ లాగా ప్లేసెస్లో చేస్తారు. మళ్ళీ ఇక్కడ తీసుకొని ఆటో ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముతారు. ఇంతకుముందు కూడా ఒక పర్సన్కి హైదరాబాద్ పోలీస్ ఒక దొంగతనం మెయిన్ A1 ఇతను అబ్స్కాండింగ్ ఉన్నారు, యూసుఫ్, జైన్పూర్ నవాట్ KRK కాలనీ. ఇతనికి హైదరాబాద్ పోలీస్ కూడా ఒక వేరే దొంగతనం కేసులో తీసుకొని పోయి ఇంతకుముందు రిమాండ్ చేయడం కూడా జరిగింది. మిగిలిన అక్యూజ్డ్ కూడా ఫస్ట్ టైం ఒఫెండర్స్ కాదు, వీళ్ళు కూడా పాత కేసెస్ ఉన్నాయి. అది కూడా మొత్తం హిస్టరీ మనం కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మీ ప్రజలు కూడా అందరు ఆటోస్ కొన్నవాళ్ళు కొంచెం చూసుకొని కొనాలి. వాళ్ళ ఎవరిది ఆటో, రిజిస్ట్రేషన్ ఎవరి పేరులో ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీనిలో విక్టిమ్స్ ఎవరు అయ్యారు, ఎవరెవరు అవుతారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముందు మనం పట్టుకున్నాము, ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మిన తర్వాత మనం రికవర్ చేస్తే వాళ్ళ బాధితులు అవుతారు. సో అందువల్ల మీరు ఎప్పుడైనా మీ 4-వీలర్ 2-వీలర్ కొన్నప్పుడు, సెకండ్ హ్యాండ్ కొన్నప్పుడు అది కొంచెం మంచిగా వెరిఫై చేయించాలి. ఏమైనా రిజిస్ట్రేషన్